నోటితో ప్రశ్నలు ఒకలాగా ఉంటున్నాయి. చేతలతో తీర్పులు మరొక రకంగా ఉంటున్నాయి. టెలిగ్రామ్ మీదన ఎట్లా నిషేధం విధిస్తారు? 22,00,00,000 మంది కస్టమర్లు ఉన్నప్పుడని చెప్పి నిన్న మాట్లాడినటువంటి జడ్జి గారు, తర్వాత ఆ టెలిగ్రామ్‌కి సంబంధించినటువంటి నిషేధాన్ని సమర్థించారు. నోటితో ఒకటి, తీర్పులో ఇంకొకటొచ్చింది. నీట్ పునఃపరీక్షకు ముందు ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ తాత్కాలికంగా నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైందేనని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఈ కేసులో ప్రభుత్వం చట్టపరంగానే వ్యవహరించిందని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలో సెక్షన్ 69A ప్రకారం ఈ మెసేజింగ్ యాప్ నిషేధించే సంపూర్ణ అధికారం ప్రభుత్వానికి ఉందని శుక్రవారం వెలువరించిన 39 పేజీల తీర్పులో జస్టిస్ తేజస్ కరియా స్పష్టం చేశారు. ఈ నిషేధం వల్ల ఈ నెల 21న జరగనున్న నీట్ పరీక్ష సజావుగా జరుగుతుందన్న ప్రభుత్వ నిర్ణయంతో ఏకీభవిస్తున్నట్టు తెలిపారు. నిషేధంపై ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ టెలిగ్రామ్ యాప్ వేసిన పిటిషన్ కొట్టేశారు. సెక్షన్ 69A ప్రకారం దేశ భద్రతను, సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడడానికి కంప్యూటర్, ఇంటర్నెట్ తదితర పరీక్ష ఎలక్ట్రానిక్ మాధ్యమాల నుంచి వెలువడే ఏ సమాచారాన్ని అడ్డుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది అని తీర్పులో జస్టిస్ కరియా పేర్కొన్నారు. నీట్ పరీక్షకు సంబంధించిన తప్పుడు సమాచారం టెలిగ్రామ్ ఛానల్ ద్వారా వ్యాప్తి చెందుతుందన్న కేంద్ర వాదంతో సంతృప్తి చెందినట్టు చెప్పారు. నీట్ పునఃపరీక్ష నేపథ్యంలో ఈ నెల 22 వరకు టెలిగ్రామ్ యాప్పై, ఈ నెల 30 వరకు ఆ ఛానల్ మెసేజింగ్ ఎడిటింగ్ యాప్పై కేంద్రం తాత్కాలిక నిషేధం విధించినటువంటి నేపథ్యంలో ఈ తీర్పు వచ్చింది.